Audio Jungle. తెలంగాణ రాష్ట్ర కీలక మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. ఈ వ్యవహారంపై మనతో మాట్లాడేందుకు మంత్రి పొంగులేటి ప్రధాన అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత తుళ్ళూరి బ్రహ్మయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏంటి ఈడీకి తెలంగాణ అంటేనే పొంగులేటి గుర్తొస్తూ ఉంటాడు. ఎన్నికల సమయంలో ఒకసారి రైడ్స్ చేశారు, మళ్ళీ ఇప్పుడు 16 బృందాలు అర్ధరాత్రి వరకు రైడ్స్ కొనసాగించినాయి. ఏంటి అసలు పొంగులేటి ఈడీకి టార్గెట్గా మారడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ప్రకారం ఎన్నికల సమయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఈడీ దాడులు జరిగాయి. మళ్ళీ తిరిగి నిన్న 16 ప్రాంతాల్లో చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్ని బీజేపీ టార్గెట్ చేయడంగా నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు చెప్పే విషయం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. పొంగులేటి గారి కుమారుడు హర్ష ఏదో వాచెస్ కొనుగోలు చేసినట్టుగా, లగ్జరీ వాచెస్, ఆ ఒక చిన్న కారణాన్ని పట్టుకొని మరి రెండోసారి ఈడిదాడులు చేయటం అనేది ఇది చాలా హాస్యాస్పదం. ఇంకోటి కూడా నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను, పొంగులేటి గారు కానీ వారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోయేటటువంటి వ్యక్తులు కాదు. ఏదో లగ్జరీ వాచెస్, లగ్జరీ ఇవన్నీ కావాలని కోరుకునే వాళ్ళు కాదు. అది కూడా ప్రతిభావంతుడైనటువంటి ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి. ఎప్పుడైతే టీఆర్ఎస్ తోటి శ్రీనివాస్ రెడ్డి గారు విభేదించారో అప్పటి నుంచి కూడా బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది శ్రీనివాస్ రెడ్డి గారిని వారి పార్టీలో చేర్చుకోవడం. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించకపోవడంతో మరి తనకున్నటువంటి మార్గం ద్వారా ఈ దేశంలో గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ తనకు వ్యతిరేకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకుల మీద సిబిఐ, ఈడీ ఆ 2 సంస్థల్ని కూడా జేబు సంస్థలుగా మార్చుకొని మరి ముఖ్యమైనటువంటి నాయకుల్ని అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా అనేక మంది, మొన్న కేజ్రీవాల్ గారు కానివ్వండి, గతంలో అనేక మంది లీడర్లు, శిబు సోరెన్, ఇట్లా అనేక సంఘటనలు జరిగాయి. అదే క్రమంలో ఒక చిన్న కారణాన్ని అడ్డం పెట్టుకొని, కానీ అది కూడా క్లియర్గా ముబీన్ అనేటటువంటి వ్యక్తిని అడ్డు పెట్టుకొని ఎవరో నవీన్ కుమార్ మీడియాటర్ ఉన్నట్టుగా ఒక కేసు నమోదు చేశారు. అది కూడా వాస్తవం కాదు. ఆ లగ్జరీ వాచెస్ కొనుగోలు చేయటం కానీ ఇవి కానీ వాస్తవం కాదు. నాకు ఒకటి చెప్పండి అన్న, ఇప్పుడు పొంగులేటే తరచూ టార్గెట్గా ఎందుకు మారుతున్నారు? ఇప్పుడు అమృత్ టెండర్స్ ఇష్యూలో కేటీఆర్ ఆయనే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు హైడ్రా పరిధిలో బఫర్ జోన్లో ఆయన ఫామ్ హౌస్ ఉందని చెప్పి ఆయనని టార్గెట్ చేశారు. తాజాగా ఇప్పుడు ఈడీ రైట్స్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఈయనే ఎందుకు ఫోకస్ పాయింట్గా మారుతూ ఉన్నారు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు? దీనికి రీజన్ ఏమిటంటారు? వాస్తవంగా మనం ఆలోచిస్తే ఎప్పుడైతే పొంగులేటి గారు టీఆర్ఎస్ తోటి విభేదించారో వాళ్ళ యొక్క పద్ధతులతోటి, కేసీఆర్ గారి యొక్క విధానాలతోటి, అప్పటి నుంచి కూడా పొంగులేటి గారు ఒక శక్తివంతమైనటువంటి నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో, అంటే మొట్టమొదటిసారిగా కేసీఆర్ కుటుంబాన్ని వ్యతిరేకించి నిలబడ్డ నాయకుడిగా మనందరం కూడా చూసాం. ఆ క్రమంలో ఆయన యొక్క ప్రత్యేకత ఈ రాష్ట్రంలో మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క మరి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసినటువంటి కార్యక్రమాలు, దాంతోపాటు ఎన్నికల కంటే ముందు 1 సంవత్సర కాలం ముందే మరి పొంగులేటి గారు వాళ్ళతో డిఫర్ కావటం, ఆ తర్వాత కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవటం అనేది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చినటువంటి అంశం. ఆయనతో పాటు ఇంకా జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇంకా ఇతర పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు చాలామంది మరి గడిచినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపు రావటం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం. కాబట్టి పొంగులేటి గారు అన్ని రకాలుగా మరి సమర్థవంతమైనటువంటి
మంచి నాయకుడు అనేటటువంటి ఆలోచనతో ఈయన ఏ విధంగానైనా లొంగ తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ ఆరోపణలన్నీ కూడా ఏవి కూడా వాస్తవాలు కాదు. పొంగులేటి గారు అన్ని విషయాల్ని కూడా ఖండించారు. ఓకే, ఇవాళ బఫర్ జోన్లో ఇల్లు ఉందనేటటువంటి విషయాన్ని ఆయనే చెప్పారు. మీరు వచ్చి కనీసం 1 సెంటీమీటర్ ఉన్నా కానీ నేనే నా ఇల్లు తీసేస్తానని చెప్పారు. అట్లనే ప్రతి విషయంలో ఏ విషయంలో కూడా ఆయన టార్గెట్ చేసి ఒక ముఖ్యమైనటువంటి నేతగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కాబట్టి ఏ విధంగానైనా ఆయన అపకీర్తి పాలు చేయాలనేటటువంటి ఆలోచనతో దాడులు చేస్తున్నారు తప్పితే పొంగులేటి గారు నిష్కలంక్షమైనటువంటి నిరాడంబరమైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో. ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి కానీ రేపు భవిష్యత్తులో దేశానికి కానీ అవసరం ఉంది. ఓకే అన్న, నాకు ఫైనల్ పాయింట్ చెప్పండి. ఇప్పుడు పొంగులేటి గారిని బీజేపీ టార్గెట్ చేస్తుందంటే అది ప్రతిపక్షంలో ఉంది, బీఆర్ఎస్ టార్గెట్ చేస్తూ ఉంటే అది ప్రతిపక్షంలో ఉంది. కానీ చాలామంది చెప్తున్నారు పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది నేతలే టార్గెట్ చేస్తూ ఆయనకు సంబంధించిన ఇట్లా ఫీలర్స్ కానీ ఆయనకు సంబంధించిన కొన్ని లూప్స్ కానీ మీడియాకి కానీ సోషల్ మీడియాకి కానీ ఇతర పార్టీలు కానీ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ తరచూ ఆయన వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఆయన ఒక 10 మంది పైగా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తర్వాత అవునన్నా కాదన్నా నెంబర్ 2గా ఎదుగుతున్నాడు. ఆయన బాగా ఫోకస్ అవుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఆయన టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారని కుట్ర చేస్తున్నారని కూడా ఒక టాక్ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? గడిచిన ఎన్నికల్లో పొంగులేటి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంకి కీలకమైనటువంటి పాత్ర పోషించారంటంలో సందేహం ఏమాత్రం కూడా లేదు. దాంతోపాటు ఉంటే మీరు అన్నట్టుగా కొంతమందికి ఉంటే ఉండొచ్చు ఆ ఇబ్బంది, కానీ అట్లా జరుగుతుందని చెప్పి మాత్రం చెప్పడానికి అటువంటి ఆధారాలు లేవు. అవి రకరకాల అపవాదులు కూడా వస్తూ ఉంటాయి. అందుకని కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. పొంగులేటి వారు ఎప్పుడు పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి అటు పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఇటు ప్రభుత్వంలో కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేసేటటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఏంటి మనం పళ్ళు ఉన్నటువంటి చెట్టుకే రాళ్ళు కొడతారు. అదే పద్ధతిలో పొంగులేటి గారి మీద దాడి జరుగుతూ ఉంది తప్పితే ఇంకా వేరే ఏం కాదు. ఎన్ని దాడులు జరిగినా ఎన్ని కుట్రలు జరిగినా ఏం జరిగినా ఖచ్చితంగా భవిష్యత్తులో పొంగులేటి గారు ఒక మంచి నాయకుడిగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మంచి నాయకుడిగా ఉంటారని అనడంలో సందేహం. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. మొత్తం మీద పళ్ళున్న చేటుకే రాళ్ళు పడతాయి. అందుకే ఫోకస్గా ఉండే పవర్ సెంటర్గా ఉన్న పొంగులేటి మీద ఈడి దాడులు కానీ ఈ విపక్షాల విమర్శలు కానీ జరుగుతున్నాయి. వీటన్నిటిని విచ్ఛిన్నం చేసుకొని ఆయన రాష్ట్రంలో దేశంలో ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదుగుతారని కూడా తుళ్ళూరి బ్రహ్మయ్య గారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షాడో. నమస్తే.